బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ కారణంగానే తెలంగాణ 10 ఏళ్లు భారీగా నష్టపోయిందన్నారు. తెలంగాణలో దేవుడి పేరుతో ఓట్ల రాజకీయం నడుస్తోందని ఆరోపించారు. 6 గ్యారెంటీల పేరుతో మోసం చేశారని ఫైర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెజారిటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా? బీజేపీ హయాంలో పెద్ద పెద్ద నినాదాలు, మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. ఏమైనా లాభం జరిగిందా ఎవరికన్నా? ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది, ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఓట్లు పెట్టుకుంటుంది. ఒకడేమో ఓట్లు, ఒకడేమో ఓట్లు. ఇదే జరుగుతుంది కదా. ఈ రెండు పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి. ఒకడొస్తాడు బీఆర్ఎస్ బీజేపీకి బి టీం అని కూడా అంటాడు. వీడు వాడిని అంటాడు, వాడు వీడిని అంటాడు. కానీ భువనగిరిలో జరిగింది ఏందండి? భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్, బీజేపీ వాడు వైస్ చైర్మన్. ఈ మాట నిజమేనా? మరి ఎవరికి బీటీ? బీజేపీకి 4 ఎంపీలు గెలిచింది. అందులో ఒక ఆయన కేంద్ర మంత్రి అయింది. ₹1 అనేది తెచ్చిర్రా వీళ్ళు. ₹1 ₹5 పనన్నా చేసిండ్రా? మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు? ఏమైనా చేస్తారా? ఏం లేదు. ఇక పసుపు కలప, బియ్యం కలప, అక్షింతలు కలప, ఊరూరికి వంచ, పులిహోర వండ, 10 మందికి పెట్ట, ఓట్లు దొబ్బ. రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? ఇది ప్రజల మాట, నేను చెప్తలేను. రాలేదు కదా. ఉంటుందో ఊడగొడతారో అది కూడా తెలుస్తలేదు. 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం. నీ అబ్బా జాగిరి పోతుందా? నీ ముల్లేమైనా పోతుందా? రైతులకు ఏమైనా బెంచ్ కార్లు ఉన్నాయా? రైతుల దగ్గర ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులున్నాయా? ఆనాడు మనం చేస్తామని 30,000 కోట్ల రూపాయలు 2 సార్లు మాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకున్రి లగెత్తుండ్రి, జల్ది పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు 10:30కే సంతకం, మొత్తం 2 లక్షలు మాఫీ అన్నాడు. అయిందా 2 లక్షలు రుణమాఫీ? కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తాడు. మేము దాని సోబతికి తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? తులం తుస్తుమన్నదా? బోనస్ బోగస్ అయిందా? నిజమేనని చెప్పేది. आप लोग देख रहे हैं, बीजेपी मेरा बेटी को लेकर जेल में बंद किया, नाइंसाफी कर रहा है. फिर भी हम नहीं डरते, लड़ेंगे, मरते दम तक लड़ेंगे. हम सेक्युलर है, सभी के साथ हम इंसाफ करना चाहते हैं.